గోదావరి జిల్లాలోని కొమరగిరి అనే పచ్చని పల్లెటూరు. ఆ ఊరిలో ఎముకలు అరిగేలా కష్టపడే తండ్రి రామయ్య, పని అంటేనే పారిపోయే సోమరిపోతు కొడుకు సోము. ఒకరోజు ఉదయం 9 గంటలు కొమరగిరి ఊరి మధ్యలో ఉన్న పెద్ద రావి చెట్టు కింద రచ్చబండ. అక్కడ పుల్లయ్య, కరణంగారు ఇంకా 4 రైతులు కూర్చుని ఉన్నారు. అదే సమయానికి సోము నిద్రకళ్లతో భుజం మీద ఒక తువ్వాలు వేసుకుని ఆవలిస్తూ రచ్చబండ వైపు నడుచుకుంటూ వస్తున్నాడు. అదిగో మన ఊరి యువరాజుగారు లేచారు. సూర్యుడు నడినెత్తికి వచ్చాడు. ఈయన ఇప్పుడే పడకటింటి నుంచి బయటకు వచ్చాడు. ఎరా సోమో, కోడి కూసి 4 జాములు దాటింది, ఇంకా నిద్రమత్తు వదలలేదా? సోము విసుగ్గా, అబ్బా, పొద్దున్నే మొదలెట్టావా పుల్లయ్య బాబాయ్? రాత్రి కల్లో ఒక పెద్ద లంకె బిందె దొరికింది. దాన్ని ఎలా ఖర్చు పెట్టాలా అని ఆలోచిస్తుంటే మెలకు వచ్చింది. అందుకే లేట్ అయింది. అందరూ పకపకా నవ్వారు. ఒరే సోము, నీ కలలు కోటలు దారుతున్నాయి కానీ కాలు మాత్రం గడప దాటం లేదు. మీ నాన్న రామయ్యను చూడు, కోడి కూయకముందే పొలానికి వెళ్ళి నాగలి పట్టి దున్నుతున్నాడు. నువ్వేమో ఇలా జలసాగా తిరుగుతున్నావు. ఆ ముసలోడికి కాస్త సాయం చేయొచ్చు కదరా? కరణంగారు, మా నాన్నకి చాకిరీ చేయడం అంటే పిచ్చి. నాకు అలా కాదు. నేను పుట్టింది మట్టి పిసకడానికి కాదు, మహారాజులా బతకడానికి. ఏదో ఒకరోజు నాకు అదృష్టం కలిసి వస్తుంది. అప్పుడు మీరందరూ ముక్కున వేలేసుకుంటారు చూడండి. అవునులే, ఆకాశం నుంచి బంగారం వర్షం కురుస్తుంది. నువ్వు దోసిలి పట్టి పట్టుకోవడమే ఆలస్యం. ముందు వెళ్ళి మొహం కడుక్కోరా సన్నాసి. మీ నాన్న అక్కడ నీకోసం గంజి కాసి ఎదురు చూస్తుంటాడు. సోముకి కోపం వచ్చింది. మీకేం తెలుసు నా తెలివి గురించి? శారీరక కష్టం గాడిదలు చేస్తాయి, తెలివైన వాళ్ళు బుర్ర వాడతారు అని సోము విసురుగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. పాపం వీరయ్య, బంగారం లాంటి మనిషికి ఇత్తడి లాంటి కొడుకు పుట్టాడు. వాడి బద్ధకం చూస్తుంటే నాకు భయమేస్తుంది. రామయ్య పోయాక వాడి బతుకు ఏమవుతుందోనని. మధ్యాహ్నం వేళ రామయ్య పొలం పని ముగించుకుని బురద కాళ్లతో ఇంటికి వచ్చాడు. ఇంట్లో సోము మంచం మీద పడుకుని ఏదో పాట పాడుకుంటున్నాడు. రామయ్యకు కోపం, ఆవేదన ఒక్కసారిగా పొంగుకొచ్చాయి. ఒరే సోము, సిగ్గుండాలరా నీకు. ఈ 7 కుర్రాళ్ళందరూ పట్నంలో పనులు చేస్తున్నారు, లేకపోతే పొలాల్లో తల్లిదండ్రులకు సాయం చేస్తున్నారు. నువ్వు మాత్రం ఇలా ఎద్దులా తిని పడుకుంటున్నావు. సోము పడుకుని ఉండి సమాధానం చెప్పాడు. నాన్నా, మళ్ళీ మొదలుపెట్టావా? నేను చెప్పాను కదా, నాకు ఆ బురదలో దిగటం ఇష్టం లేదని. నా చర్మం పాడైపోతుంది. చర్మం పాడైపోతుందా? మరి తిండి ఎలా వస్తుందిరా? ఆకాశం నుంచి రాలి పడుతుందా? నా ఒంట్లో ఓపిక తగ్గిపోతోంది. రేపు నేను కళ్ళు మూస్తే నీకు అన్నం ఎవరు పెడతారు? ఈ ఇల్లు, ఆ పొలం ఎలా సాగుతాయి? సోము విసుగ్గా లేచి కూర్చున్నాడు. నువ్వెప్పుడు ఇదే ఏడుపు. ఆ పొలం అమ్మేస్తే బోలెడంత డబ్బు వస్తుంది, హాయిగా కూర్చొని తినొచ్చు. ఎందుకు అనవసరంగా కష్టపడటం? రామయ్య గుండె గట్టిగా పట్టుకున్నాడు. కొడుకు ప్రవర్తన మార్చలేక తనలో తానే కుమిలిపోతూ గదిలోకి వెళ్ళాడు. ఆ రాత్రి రామయ్యకు నిద్రపట్టలేదు. గోడకు వేలాడుతున్న తన భార్య పాత ఫోటో వైపు చూశాడు. కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. నిన్న జరిగిన సంఘటన అతన్ని ఇంకా బాధిస్తోంది. నిన్ననే పక్క ఊరి నుంచి సోముకి ఒక పెళ్లి సంబంధం వచ్చింది. అమ్మాయి తరపు వాళ్లు సోముని చూడ్డానికొచ్చారు. కాని మధ్యాహ్నం 12 గంటలైనా సోము నిద్ర లేవకపోవడం, ఇల్లు చిందరవందరగా ఉండడం చూసి వచ్చిన పెద్ద మనిషి రామయ్యతో కఠినంగా చెప్పాడు. రామయ్య గారు, మీరు మంచివారే, కానీ మీ అబ్బాయి బద్ధకం ఊరంతా పాకింది. పని పాట లేని సోమరిపోతుకి నా కూతుర్ని ఇచ్చి మా అమ్మాయి జీవితం నాశనం చేయలేను. పొలం అమ్మేసి బతుకుదామనుకునేవాడికి పిల్లని ఎవరు ఇవ్వరు. ఆ మాటలు రామయ్య చెవుల్లో ఇంకా మారుమోగుతున్నాయి. రామయ్య తన భార్య ఫోటో వైపు చూస్తూ, ఏమే పార్వతమ్మ, చూసావా? మన కొడుకి పరిస్థితి చూసావా? నువ్వు నన్ను, వాడిని వదిలి చాలా త్వరగా వెళ్ళిపోయావు. నువ్వు చనిపోవడంతో వాడికి తల్లి లేని లోటు తెలియకూడదని నేను వాడిని మరీ గారాబం చేశాను. వాడు ఏమడిగినా కాదనకుండా ఇచ్చాను. కష్టం తెలియకుండా పెంచాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. నా అతి ప్రేమే వాడిని ఇలా పెద్ద సోమరిపోతులా మార్చేసింది. ఇప్పుడు వాడికి పిల్లనివ్వడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. వాడి భవిష్యత్తు ఏమవుతుందో అని భయమేస్తోంది పార్వతమ్మ. రామయ్య ఎలాగైనా చనిపోయేలోపు కొడుకును దారిలో పెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. కొన్నాళ్లకు రామయ్య మంచం పట్టాడు. విపరీతమైన జ్వరం, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. ఊరు వైద్యుడు వచ్చి చూసి, రామయ్య నీ పని అయిపోయింది, ఇక దేవుడే దిక్కు అని చెప్పి వెళ్ళాడు. రామయ్యకు
తన అంత్యం దగ్గర పడుతుందని అర్థమైంది. రాత్రివేళ దీపం వెలుతురులో సోమును దగ్గరికి పిలిచాడు. రామయ్య బలహీనమైన స్వరంతో, సోము, నాయనా, ఇటురా. సోముకి కూడా భయం వేసింది. తండ్రి పరిస్థితి చూసి మొదటిసారి అతని కళ్ళలో నీళ్లు వచ్చాయి. నాన్న, ఏమైంది నాన్న? వైద్యుణ్ణి మళ్ళీ పిలవమంటావా? వద్దు సోము, నా సమయం అయిపోయింది. కానీ నేను పోయే ముందు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇది మన పూర్వీకుల రహస్యం. రహస్యం అనగానే సోము కళ్ళు విప్పార్చాడు. రహస్యమా? ఏంటిది నాన్న? నాయనా, నీకు పని చేయడం ఇష్టం లేదు కదా. నీకు కష్టం రాకూడదనే నేను ఒక ఏర్పాటు చేశాను. మనకున్న 2 ఎకరాల పొలంలో ఎవరికీ తెలియకుండా నేను చాలా కాలం క్రితం లంకబిందెలు పాతిపెట్టాను. అందులో బంగారం, వజ్రాలు ఉన్నాయి. నిజంగానా నాన్న? లంకబిందెలా? మరి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? ఎక్కడ ఉన్నాయి చెప్పు, ఇప్పుడే వెళ్ళి తెస్తాను. అదే సమస్య నాయనా. నా మతిమరుపు వల్ల అది పొలంలో ఏ మూల పాతిపెట్టానో మర్చిపోయాను. కానీ ఖచ్చితంగా మన పొలంలోనే ఉంది. నేను చనిపోయాక నువ్వు పొలం మొత్తం తవ్వితే అది తప్పకుండా దొరుకుతుంది. అది దొరికితే నువ్వు జీవితాంతం మహారాజులా బ్రతకొచ్చు. నువ్వు దిగులు పడకు నాన్నా, నేను వెతికి పట్టుకుంటాను. మన పొలం అణువణువు జల్లెడ పడతాను. రామయ్య చిన్నగా నవ్వి కళ్ళు మూశాడు. ఆ తర్వాతే రామయ్య పరమపదించాడు. రామయ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. 3 రోజులు గడిచాయి. సోముకి దుఃఖం కంటే ఆ నిధి మీద ఆశ ఎక్కువగా ఉంది. 4వ రోజు ఉదయాన్నే సోము ఒక పెద్ద పార, గుణపం పట్టుకుని పొలానికి బయలుదేరాడు. ఎప్పుడూ పొలం వైపు కన్నెత్తి చూడని సోము ఆయుధాలు పట్టుకుని వెళ్తుంటే ఊరి జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు. రచ్చబండ దగ్గర పుల్లయ్య సోముని ఆపాడు. యారా సోము, సూర్యుడు పడమర ఉదయించాడా ఏంటి? నువ్వు పార పట్టుకుని పొలానికి వెళ్తున్నావు? ఏదైనా పాముని చంపడానికా? కాదు బాబాయ్, వ్యవసాయం చేద్దామని వెళ్తున్నా. నిధి విషయం బయటపడకూడదని అబద్ధం చెప్పాడు. ఊరి నాయను, వీడికి నిజంగానే జ్ఞానోదయమైంది. రామయ్య ఆత్మ సంతోషిస్తుంది. సోము పొలానికి వెళ్ళాడు. ఎండా మండుతోంది. నాన్న ఎక్కడ పాతిపెట్టి ఉంటాడు? తూర్పు వైపా, పడమర వైపా అని ఆలోచించి ఒక మూల నుంచి తవ్వడం మొదలుపెట్టాడు. మొదటి రోజు సోము ఉత్సాహంగా పడమర వైపు తవ్వాడు. చేతులకు బొబ్బలు వచ్చాయి. నడుము విరిగిపోతోంది. కాని ఒక్క రాగి పైసా కూడా దొరకలేదు. 2వ రోజు సోము ఉత్తరం వైపు తవ్వాడు. 3 లోతు తవ్వాడు. రాళ్లు తప్ప ఏమీ రాలేదు. 3వ రోజు, 4వ రోజు అలా వారం రోజులు గడిచాయి. సోముకి పిచ్చి పట్టినట్టు పొలం మొత్తం లోతుగా తవ్వేశాడు. పొలమంతా గుల్లగుల్ల అయిపోయింది. సోము ఒళ్లంతా మట్టి, చెమట, బట్టలు చిరిగిపోయాయి. ఊరి జనం గట్టుమీద నిలబడి నవ్వుతున్నారు. ఒరే సోము, నువ్వు పొలం దున్నుతున్నావా లేక బావి తవ్వుతున్నావా? అంత లోతుగా తవ్వితే పంట పండదురా, పాతాళగంగ వస్తుంది. సోముకి ఏడుపొచ్చింది. పార విసిరి కొట్టాడు. సోము ఆకాశం వైపు చూసి అరుస్తూ, నాన్న, నువ్వు నన్ను మోసం చేశావు. ఇక్కడ ఏ లంకబిందెలు లేవు. నా చేతులు చూడు, బొబ్బలు వచ్చాయి. నా నడుము పడిపోయింది. ఛీ, అనవసరంగా కష్టపడ్డాను. అప్పుడే పక్క పొలం రైతు వీరయ్య అక్కడికి వచ్చాడు. యారా సోము, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమీ లేదు మామయ్య, మా నాన్న పొలంలో ఏదో నిధి ఉందని చెప్పాడు. పొలం అంతా తవ్వేశాను, ఏమీ దొరకలేదు. అంతా మోసం. వీరయ్య నవ్వి, పిచ్చివాడా, మీ నాన్న ఎప్పుడూ అబద్ధం చెప్పడు. చూడు, నువ్వు తెలియకుండానే ఒక గొప్ప పని చేశావు. పొలం మొత్తాన్ని ఇంత లోతుగా ఇంత బాగా దున్నావు. ఇప్పుడు వానాకాలం మొదలైంది. ఎలాగో కష్టపడ్డావు కదా, వృధాగా వదిలేయకుండా 4 విత్తనాలు చల్లు. ఆ దేవుడు కరుణిస్తే నీ నిధి నీకు దొరకొచ్చు. సోముకి నిరాశగా ఉన్నా వేరే దారి లేకపోయింది. సరే, ఇంత చేశాను, ఇదొక్కటి చేసి చూద్దాం అని విత్తనాలు చల్లాడు. ఆ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిశాయి. సోము పొలం చాలా లోతుగా దున్నడం వల్ల భూమికి బాగా గాలి తగిలి నీరు ఇంకింది. కొన్ని నెలల తర్వాత ఊరిలో ఎవరి పొలంలోనూ పండనంత అద్భుతమైన పంట సోము పొలంలో పండింది. గాలికి ఊగుతున్న ఆ పంట చేనుని చూస్తుంటే పొలమంతా బంగారం పరిచినట్లు మెరిసిపోతోంది. సోము గట్టుమీద నిలబడి ఆ పంటని చూసి నమ్మలేకపోయాడు. ఇది నేనే చేశానా అని తనను తానే ప్రశ్నించుకున్నాడు. పంట కోతకొచ్చింది. బస్తాలు కొద్దీ ధాన్యం ఇంటికి వచ్చింది.
దాన్ని బజారులో అమ్మితే సోముకి కనీవిని ఎరుగని డబ్బు వచ్చింది. శెట్టిగారు డబ్బు సంచి సోము చేతిలో పెడుతుంటే సోము కళ్ళు చెమర్చాయి. సోము డబ్బు సంచి పట్టుకుని ఇంటికి పరిగెత్తాడు. నేరుగా వెళ్ళి రామయ్య ఫోటో ముందు ఆ సంచి పెట్టి నమస్కారం చేశాడు. నాన్న, నన్ను క్షమించు నాన్న. నువ్వు చెప్పింది అక్షరాల నిజం. పొలంలో బంగారం ఉంది, కానీ అది భూమి లోపల లేదు, మట్టిలో, నా కష్టంలో ఉంది. నువ్వు నాతో పని చేయించడానికి ఎంత గొప్ప నాటకం ఆడావు నాన్న. అప్పుడే పుల్లయ్య బాబాయ్ ఇంటికొచ్చాడు. యారా సోము, లంక బిందెలు దొరికాయా? దొరికాయి బాబాయ్. మా నాన్న నాకు ఇచ్చిన నిజమైన ఆస్తి ఇదిగో. ఆ రోజు నుంచి సోము ఊరిలో అందరికంటే ఎక్కువ కష్టపడే రైతుగా పేరు తెచ్చుకున్నాడు. సోము జీవితం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సోమరిపోతుగా తిరిగినవాడు ఇప్పుడు ఊర్లో 10 మందికి ఆదర్శంగా నిలిచాడు. కొన్ని రోజుల తర్వాత పక్క పొలం రైతు వీరయ్య గారు సోము ఇంటికి వచ్చారు. శభాష్రా సోము, రామయ్య బతికుంటే నిన్ను చూసి చాలా సంతోషించేవాడు. ఎప్పటికైనా తెలుసుకున్నావు, అది చాలు. ఒకప్పుడు తనని చూసి తలుపులు మూసుకున్న వాళ్లే ఇప్పుడు పిల్లనిస్తామని ఇంటికి రావడంతో సోముకి చాలా సంతోషం వేసింది. సోము, ఒకప్పుడు మీ నాన్న నీ పెళ్లి గురించి చాలా బెంగ పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు నువ్వు బంగారం లాంటి రైతువే అయ్యావు. నా మేనకోడలు లక్ష్మిని నీకిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. నీకు ఇష్టమేనా? అంగరంగ వైభవంగా సోము పెళ్లి జరిగింది. సోము తన భార్య లక్ష్మితో కలిసి ఎదురుగా ఉన్న రామయ్య ఫోటోకి నమస్కారం చేశారు. ఆ ఫోటోలో రామయ్య నవ్వుతున్నట్లు సోముకి అనిపించింది. సోము సాయంత్రం రావిచెట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడే ఉన్న పుల్లయ్య బాబాయ్ చూసి, మీరు పెద్దవారు, మా నాన్నగారు ఉంటే ఎంత సంతోషించేవారో. మీ ఇష్టమే నా ఇష్టం మాయా. యారా సోము, లంకె బిందె దొరికిందని అనుకున్నాం, ఇప్పుడు మహాలక్ష్మి లాంటి భార్య కూడా దొరికింది. నిజంగా నువ్వు అదృష్టవంతుడిరా. అదృష్టం కాదు బాబాయ్, మా నాన్న ఆశీర్వాదం నా కష్టం. మాటలు నేర్చావురా. నీతి మోరల్. కష్టే ఫలి. శ్రమకు మించిన ఆస్తి లేదు. సోమరితనం దారిద్ర్యాన్నిస్తుంది. కాని కష్టం సిరి సంపదలతో పాటు గౌరవాన్ని, సంతోషాన్ని కూడా ఇస్తుంది.